ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా మూడు ముక్కలాట ఆడింది. అభివృద్ధి కుంటుపడింది, ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది. ఈ కారణంగా పెట్టుబడులు మందగించాయి, అధికార దుర్వినియోగం, క్షీణించిన శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు, కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్లను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం. ఇప్పుడు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య, పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం. సాంత్వన, ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈ రోజున వాళ్ళు బాధ్యత రాహిత్యం మనకి చూసాం. గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధర్మిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునర్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది. అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తావు లేకుండా ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి 3 నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. దాదాపు 4,500 కోట్ల వ్యయంతో 30,000 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1,800 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం 6 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 4,300 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికీ 3,000 కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష. ఇవే కాకుండా